హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకి బీఎస్ఎఫ్లో అంటే బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్లో కొన్ని ఉద్యోగాలు అయితే భర్తీ అయితే చేశారు. సో దాని గురించి అయితే మీకు ఇప్పుడైతే ఇన్ఫర్మేషన్ ఇస్తాను. సో చివరి వరకు అయితే చూడండి. చాలా మంచి పోస్టులు. సో మనకి గవర్నమెంట్ కాబట్టి చాలా మంచి బెనిఫిట్స్ కూడా ఉంటాయి కాబట్టి అందరూ అప్లై చేసుకోండి. కింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, అలాగే మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా ఇస్తాను. సో టెలిగ్రామ్ ఛానల్లో వెంటనే జాయిన్ అయిపోండి. అండ్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి. మీరు ఆ సపోర్ట్ ఎంకరేజ్మెంట్ ఇస్తారని అయితే కోరుకుంటున్నాను. ఇప్పుడైతే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసి మన ఛానల్కి మోటివేషన్ అయితే ఇవ్వండి. ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మనకి బీఎస్ఎఫ్ నుంచి నోటిఫికేషన్ అయితే వచ్చిందని, సో ఇప్పుడైతే మనం డీటెయిల్స్లోకి అయితే వెళ్దాం. సో ఫస్ట్ మనకి ఏంటంటే ఆన్లైన్ డీటెయిల్డ్ అడ్వర్టైజ్మెంట్స్ అని ఇచ్చారు. సో మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫైర్స్ డైరెక్టరేట్ ఆఫ్ జనరల్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ నుంచి వచ్చింది ఈ నోటిఫికేషన్ అయితే. సో మనకి ఇక్కడ ఏం ఇచ్చారు, ఆన్లైన్ అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ఎలిజిబుల్ అండ్ ఇంట్రెస్టెడ్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్. సో చెప్పాను కదా, మేల్ అండ్ ఫీమేల్ ఎవరైనా సరే ఈ పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. సో మనకి బీఎస్ఎఫ్ అంటే మనకి గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి మంచి బెనిఫిట్స్ ఉంటాయి. సో మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అయితే అప్లై అయితే చేసుకోండి. కింద డిస్క్రిప్షన్ లింక్ అయితే ఇచ్చాను. సో అయితే మనకి ఇండియన్ సిటిజన్స్ ఫర్ అపాయింట్మెంట్స్ ఫర్ ఫిల్లింగ్ అప్ ద అండర్ మెన్షన్డ్ వేకెన్సీస్ ఇన్ గ్రూప్ అండ్ బి అండ్ సి. సో మనకి ఏంటంటే ఇండియాలో ఉన్న ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు అయితే అంటున్నారు. సో మనకి ఏంటంటే ఓన్లీ డిస్ట్రిక్ట్ అండ్ స్టేట్ అలా అయితే కాదు, ఇండియాలో ఎవరున్న మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఈ పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు అని అయితే వాళ్ళు క్లియర్గా మెన్షన్ అయితే చేశారు. సో అయితే ఈ పోస్టులు ఏంటి, గ్రూప్ బిసి ఇచ్చారు, నాన్ గెజిటేటెడ్ పోస్ట్ ఇన్ ద బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్. సో ఇవన్నీ కూడా నాన్ గెజిటేటెడ్ పోస్టులు బార్డర్ సెక్యూరిటీలో. సో అయితే పారామెడికల్ స్టాఫ్ త్రో ఆన్లైన్ మోడ్ ఓన్లీ ఫర్ వేకెన్సీస్ ఏ 2024. సో మనకి ఈ బార్డర్ సెక్యూరిటీలో పారామెడికల్ పోస్టులు అయితే తీశారు ఈ 2024 సంవత్సరానికి గాను. సో అది మెయిన్ ఇంపార్టెంట్. సో మనం ఇప్పుడైతే చూద్దాం ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఏజ్ విషయం ఎంత ఉంటుంది, శాలరీస్ ఎలా ఉంటాయి, ఏ పోస్టులకి ఏ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది ఇప్పుడు చెప్తా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏంటంటే ఎస్ఐ అంటే స్టాఫ్ నర్స్ నేమ్ ఆఫ్ ద పోస్ట్ ఉంది కదా. సో ఎస్ఐ స్టాఫ్ నర్స్ అంటారు. సో కేటగిరీ వైజ్ వేకెన్సీస్ మనకి కేటగిరీస్ ఉన్నాయి కదా, అన్రిజర్వ్డ్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ. సో అలా మనకి కేటగిరీస్ మొత్తం మనకి స్టాఫ్ నర్స్ పోస్టులు మొత్తం 14 అయితే ఉన్నాయి. సో అన్రిజర్వ్డ్ 4 ఉన్నాయి, ఈడబ్ల్యూఎస్ 3 ఉన్నాయి, అండ్ ఓబీసీ 4 ఉన్నాయి, అండ్ ఎస్సీ 2 ఉన్నాయి, అండ్ ఎస్టీ 1 ఉంది. సో మొత్తం టోటల్ ఎన్ని ఉన్నాయి, 14 పోస్టెస్ అయితే ఉన్నాయి. సో అది మనకి రీమార్క్స్కి వచ్చేసరికి ఏంటంటే ఇంక్లూడింగ్ 10% ఆఫ్ ద వేకెన్సీస్ ఫర్ ఎక్స్ సర్వీస్ మ్యాన్స్. సో మనకి ఏంటంటే ఎక్స్ సర్వీస్ మ్యాన్స్ ఉంటారు కదా, వాళ్ళకి కొంచెం 10% వాళ్ళకి ఇస్తారు ప్రిఫరెన్స్. సో అది మనకి పే స్కేల్ వచ్చేసరికి ఎంత శాలరీ ఉంటుందంటే లెవెల్ 6 అంటే మనకి 35,400 నుంచి 1,12,400 వరకు అయితే ఉంటుంది. సో చూడండి మనకి శాలరీస్ కూడా స్టార్టింగ్ ఎంత ఉంటుంది, 35,000 స్టార్టింగ్ ఉంటుంది. సో మనకు అలా ఇంక్రిమెంట్స్ చేస్తూ 1,12,000 వరకు అయితే మనకి శాలరీస్ అయితే ఇంక్రిమెంట్ అయితే చేస్తారు. ఎవరికి, స్టాఫ్ నర్సు. సో మొత్తం ఎన్ని పోస్టులు ఉన్నాయి, 14 పోస్టులు ఉన్నాయి. సో అది అండ్ ఇంకొకటి గ్రూప్ సి పోస్టులు. గ్రూప్ సి పోస్టులకు వచ్చేసరికి ఏంటంటే ఏఎస్ఐ అంటే ల్యాబ్ టెక్ అంటే ల్యాబ్ టెక్నీషియన్స్ అంటారు కదా. సో మనకి ల్యాబ్ టెక్నీషియన్స్కు మొత్తం ఎన్ని ఉన్నాయి, అన్రిజర్వ్డ్ 12 ఉన్నాయి, అలాగే ఈడబ్ల్యూఎస్ 4 ఉన్నాయి, అండ్ ఓబీసీ 12 ఉన్నాయి, అండ్ ఎస్సీ 6 ఉన్నాయి, అండ్ ఎస్టీ 4 ఉన్నాయి. మొత్తం టోటల్ 38 పోస్టులు అయితే ఉన్నాయి. ఏఎస్ అంటే ల్యాబ్ టెక్నీషియన్. సో ఇందులో కూడా మనకి ఎక్స్ సర్వీస్ మెన్స్కి 10% అయితే రిజర్వేషన్ అయితే ఇస్తున్నారు. సో అది ఇక్కడ వీళ్ళకి ఎలా శాలరీస్ ఉంటాయి చూడండి. లెవెల్ 5లో ఇస్తున్నారు 29,000 నుంచి 200, అదే మనకి 29,000 నుంచి 92,000 వరకు అయితే శాలరీస్ అయితే ఇంక్రిమెంట్స్ చేస్తూ ఉంటారు. సో అది మొత్తం టోటల్ ఎన్ని చూడండి ఎక్కడైతే ఇచ్చారు. ఏఎస్ఐలో మనకి ల్యాబ్ టెక్నీషియను అండ్ ఫిజియోథెరపిస్టు అండ్ మొత్తం టోటల్ వేకెన్సీస్ అయితే ఇక్కడ ఇచ్చారు. సో ఫిజియోథెరపిస్ట్ ఎవరైతే చదువుతారో వాళ్ళకి అన్రిజర్వ్డ్ 19 ఉన్నాయి, ఈడబ్ల్యూఎస్కి 5 ఉన్నాయి, అండ్ ఓబీసీకి 12 ఉన్నాయి, ఎస్సీ వాళ్ళకి 7 ఉన్నాయి, ఎస్టీ వాళ్ళకి 4 ఉన్నాయి, అండ్ టోటల్ ఎన్ని ఉన్నాయి, 47 అయితే ఉన్నాయి. సో మొత్తం మనకి గ్రూప్ సి పోస్టులు ఎన్ని ఉన్నాయంటే 85 ఉన్నాయి.
అందులో ల్యాబ్ టెక్నీషియన్, ఫిజియోథెరపిస్టు 85 అయితే ఉన్నాయి. సో స్టాఫ్ నర్స్కి 14 ఉన్నాయి. సో ఇవి మొత్తం పోస్టులు. అయితే ఇవి మీకు శాలరీస్ విషయం కూడా చెప్పా, ఎంతెంత ఇస్తారు ల్యాబ్ టెక్నీషియన్ వాళ్ళకి, ఫిజియోథెరపిస్ట్ వాళ్ళకి, అండ్ నెక్స్ట్ స్టాఫ్ నర్సు అండ్ ల్యాబ్ టెక్నీషియన్ వాళ్ళకి శాలరీస్ చూశారు, టోటల్ వేకెన్సీస్ ఎన్ని అనేది చూశారు. సో ఇప్పుడు మనకి నోట్, మెయిన్ ఇంపార్టెంట్ నోట్ ఇచ్చారు. ది అప్లికేషన్స్ విల్ బీ యాక్సెప్టెడ్ త్రూ ఆన్లైన్ మోడ్ ఓన్లీ. సో మనకి ఏంటంటే ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాలని అయితే క్లారిటీగా చెప్తున్నారు. సో అండ్ నెక్స్ట్ లాస్ట్ డేట్ ఫర్ ఇది మనకి యాక్సెప్టేషన్స్ అప్లికేషన్స్ విల్ బీ 30 days ఫ్రమ్ ది డేట్ ఆఫ్ పబ్లికేషన్స్ ఇన్ ద అడ్వర్టైజ్మెంట్ ఇన్ ద ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్. సో మనకి ఏంటంటే 30 days బిఫోర్లో, అంటే మనకి ఇప్పుడు నుంచి అంటే నెక్స్ట్ మంత్ 16th వరకు అయితే డేట్ ఉంది. సో అంటే మనకి జూన్ 16 వరకు కూడా డేట్ ఉంది కాబట్టి మీరైతే అప్లై చేసుకోవచ్చు. సో అది అండ్ నెక్స్ట్ ఇంకా చాలా ఇచ్చారు. ఒకసారి అయితే ఈ వెబ్సైట్ అయితే చెక్ చేయండి. ఈ వెబ్సైట్లో మనకి డైరెక్ట్గా మీరు ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఇది ఉంది కదా, ఈ వెబ్సైట్లోకి వెళ్ళి ఒకసారి చెక్ చేయండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి, నేషనాలిటీ. సో క్యాండిడేట్స్ మస్ట్ బీ సిటిజన్స్ ఆఫ్ ఇండియా. సో ఇండియాలో ఉన్న వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలని అయితే చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ ఏం ఇచ్చారు చూడండి, ఇవన్నీ కూడా చదవండి, చదివి మాత్రమే అప్లై అయితే చేసుకోండి. సో ఇప్పుడు ఎలిజిబిలిటీ క్యాండిడేట్స్, సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. సో మనకి ఈ వీటికి అప్లై చేసుకోవాలంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏమి ఉండాలో ఇప్పుడైతే తెలుసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి పోస్ట్ ఎస్ఐ అంటే స్టాఫ్ నర్స్కి ఏం క్వాలిఫికేషన్ ఉండాలి అంటే ఇది మనకి 10+2 ఆర్ ఈక్విలెంట్. సో ఇది డిగ్రీ, డిప్లొమా ఇన్ జనరల్ నర్సింగ్ ప్రోగ్రామ్. సో ఏంటంటే 10+2 ఈక్విలెంట్ అయితే ఉండాలంటున్నారు. డిగ్రీ, డిప్లొమా ఇన్ జనరల్ నర్సింగ్ ప్రోగ్రామ్ అండ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ జనరల్ నర్స్ అండ్ మిడ్వైఫరీ విత్ సెంట్రల్ ఆఫ్ స్టేట్ నర్సింగ్ కౌన్సిల్. సో అది మనకి ఈ క్వాలిఫికేషన్ అయితే అడుగుతున్నారు. సో ఈ క్వాలిఫికేషన్ ఉండే వాళ్ళు ఖచ్చితంగా అయితే అప్లై అయితే చేసుకోండి. సో మంచి జాబ్స్. సో స్టాఫ్ నర్స్కి ఎంత ఇస్తున్నారు, 35,000 నుంచి మనకి 1,20,000 వరకు కూడా శాలరీ అయితే ఇంక్రిమెంట్ అయితే చేస్తున్నారు. అండ్ ఇది గవర్నమెంట్ కాబట్టి ఇంకా అదర్ అలవెన్సెస్, బెనిఫిట్స్ కూడా ఉంటాయి కాబట్టి ఇప్పుడు ఈ క్వాలిఫికేషన్స్ ఎవరికైతే ఉన్నాయో వాళ్ళైతే ఖచ్చితంగా అప్లై అయితే చేసుకోండి. సో చాలా మంచిది. సో అది నెక్స్ట్ మనకి చూడండి, ఇక్కడ ఏఎస్ఏ అంటే ల్యాబ్ టెక్నీషియన్స్ చేస్తారు కదా. సో వాళ్ళు 10+2 విత్ సైన్స్ ఆర్ ఈక్విలెంట్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ బోర్డ్ ఆర్ ఇన్స్టిట్యూషన్. సో సైన్స్ అంటే 10+2 సైన్స్ చేసిన వాళ్ళు, అంటే డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబొరేటరీ టెక్నాలజీ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ద సెంట్రల్ ఆర్ ద స్టేట్ గవర్నమెంట్. సో అది వాళ్ళైతే మెన్షన్ అయితే చేశారు. సో మీరైతే ఒకసారి అయితే చూడండి, ల్యాబ్ టెక్నీషియన్ అండ్ ఫిజియోథెరపిస్ట్ 10+2 with science equivalent from a recognized board of institution. Degree or diploma in physiotherapy from institution recognized by the central or the state governments with 6 months experience కూడా అడుగుతున్నారు. సో ఫిజియోథెరపిస్టు మనకి 10+2 సైన్స్ చేసిన వాళ్ళు, డిగ్రీ ఆర్ డిప్లొమా చేసిన వాళ్ళు ఎవరైనా సరే 6 months ఎక్స్పీరియన్స్ ఉండే వాళ్ళైతే అప్లై అయితే చేసుకోండి అని అయితే క్లారిటీగా అయితే చెప్తున్నారు. అండ్ మనకి ఇక్కడ ఇంకా ఏమేమి ఉన్నాయో చూద్దాం. ఏజ్ లిమిట్ అండ్ రిలాక్సేషన్స్. సో ఏజ్ లిమిట్ ఏంటి, ఎస్ఐ అంటే స్టాఫ్ నర్స్కి 21 to 30 years ఇచ్చారు. అలాగే మనకి ఏఎస్ ల్యాబ్ టెక్నీషియన్ 18 to 25 years అయితే ఇచ్చారు. అండ్ ఏఎస్ఐ ఫిజియోథెరపిస్ట్ 20 to 27 years అయితే ఇచ్చారు. సో ఇవి ఈ ఏజ్ ఉండే వాళ్ళు అయితే అప్లై చేసుకోండి. సో మనకి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇస్తారు కదా, ఇక్కడ చూడండి. షెడ్యూల్స్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబల్ వారికి 5 years అండ్ అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ వాళ్ళకి 3 years అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్స్కి వాళ్ళకి ఏంటంటే అన్రిజర్వ్డ్ వాళ్ళకి 3 years, ఓబీసీ వాళ్ళకి 6 years, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 80 years. సో ఇది అండ్ మనకి డిపార్ట్మెంట్ క్యాండిడేట్స్ బీఎస్ఎఫ్ వాళ్ళు చేస్తారు కదా, వాళ్ళకి 40 years, 45 years. సో అలా వీడియో ఉమెన్ ఇవన్నీ ఉంటాయి కదా, వీళ్ళకి ఏంటంటే ఇలా 35, 38 years ఇలా ఇచ్చారు.
సో మీకు ఏజ్ రిలాక్సేషన్ కూడా మినిమం మనకి 40 ఇయర్స్ వరకు కూడా ఉంది, 33 నుంచి 40 ఇయర్స్ వరకు కూడా ఉంది కాబట్టి అప్లై అయితే చేసుకోండి. సో ఇది అండి పూర్తి డీటెయిల్స్. ఇంకా ఇవన్నీ చూసి చదవండి. సో మనకి ఇక్కడ వెబ్సైట్ లింక్ ఉంది కదా, నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ మీరు కూడా ఒకసారి చెక్ చేసి చూడండి. ఇక్కడ ఈ వెబ్సైట్లోకి వెళ్ళి కనిపిస్తుంది కదా, ఈ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు పూర్తిగా అప్లై అయితే చదవండి. కింద డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను. సో ఐ హోప్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ ఉంటే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి. మీరు సపోర్ట్ ఇస్తారనేది కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ దిస్ వీడియో.